తెనాలి అనే గ్రామంలో రాజేష్ హేమ అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరి ఇల్లు ఊరు బయట పొలాల మధ్య ఒక పూర గుడిసెలో ఉంటారు. వీరిది చిన్న కుటుంబం, చక్కనైన కుటుంబం, విశ్వాసంలో ఉండే యేసున్ వెంబడించే కుటుంబం. రాజేష్ తను పొలం పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. తన ఫ్యామిలీ అంటే, తన భార్య హేమ, అతని కుమారుడైన చైతన్య అంటే చాలా ఇష్టం. వీరిది పేద కుటుంబం అయినా దేవుని ప్రేమను చూపించే కుటుంబం. ఒకరోజు రాజేష్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అతను నెలరోజుల వరకు ఏమి పని చేయలేని స్థితిలో ఉండిపోయాడు. అప్పుడు తన భార్య ఇంటిలో తినటానికి ఏమీ లేవని బాధతో తన భర్తతో అన్నప్పుడు, ఇలాంటి సమయంలో మనము విశ్వాసముతో ఉండాలి, మనమందరం ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు. ఆ రోజు ఆ కుటుంబం ఆకలితోనే నిద్రపోయింది. మరుసటి రోజు ఎవరో తెలీదు వ్యక్తి వచ్చి తలుపు కొడతాడు. అప్పుడు రాజేష్ వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా ఒక హుందాగా ఉన్న వ్యక్తి ఉంటాడు. రాజేష్తో నమస్కారమండి, నా పేరు శ్యామ్ అని అతని పరిచయం చేసుకుంటాడు. శ్యామ్, విను. నువ్వు ఇప్పుడే దాటుకుని వచ్చిన ఆ చిన్న పూరి గుడిసెలో రాజేష్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి. రాజేష్కు చెప్పు. నేను నీకు ఒక పని ఇస్తాను. నెలకు 50,000 రూపాయల జీతముంటుంది. దేవుడు నన్ను ప్రేరేపించి నీకు సహాయం చేయమని పంపించాడు అని చెప్పు. ఇప్పుడు వారికి కొంత ముందస్తు సహాయం కూడా ఇవ్వు. ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. వారికి ఈ డబ్బు ఇచ్చివారికి ధైర్యం చెప్పు అని ప్రభువు నన్ను ఇక్కడికి పంపించారు. చూడండి, రాజేష్, దేవునికి మీ మీద దయ కలిగింది. మనం విశ్వాసంతో ఆయనమీద ఆధారపడితే ఆయన మనల్ని పోషిస్తాడు. ఇప్పుడు ఈ సహాయం నేను ఇస్తున్నాను అని నువ్వు అనుకున్నవద్దు. ప్రభువు నీ పట్ల ఆయన ఉచితమైన కృపను కనబరుచుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ మహిమ ఘనత చెల్లునుగాక. శ్యామ్ డబ్బులు ఇచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ కుటుంబం ఎంతో ఆనందంతో మరియు కృతజ్ఞతతో ఆ గుడిసెలోనే మోకరించి దేవునికి స్తుతులు అర్పించారు. వారి కళ్లలో ఆనందభాష్పాలు కనిపిస్తాయి. వారు హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెబుతుండగా ఒక్కసారిగా వారి ముందర యేసయ్య నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రేమతో మరియు కరుణతో వారిని చూస్తూ యేసయ్య ఇలా అంటారు, నువ్వు విశ్వాసంతో నన్ను అడిగినప్పుడు, నామీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు నేను నీకు సహాయకుడనే ఉంటాను. అధైర్యపడకు, ధైర్యంగా ముందుకు సాగు. నీకు నా కృపతో అంతా జయమే అని యేసయ్య వారిని ధైర్యపరుస్తారు. ఆ మాటలు విన్న తర్వాత ఆ కుటుంబం మరింత విశ్వాసంతో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంతో నిలబడుతుంది. ఈ కథలోని సారాంశం ఏంటంటే, ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. వారు ఆకలితో ఉన్న ప్రార్థన ఆపలేదు. వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఒక వ్యక్తి ద్వారా సహాయం పంపి వారి జీవితాన్ని మార్చాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజమైన విశ్వాసంతో దేవుని ప్రార్థిస్తే దేవుడు ఎప్పటికైనా మన ప్రార్థనను వింటాడు మరియు మన జీవితంలో ఆశీర్వాదం పంపిస్తాడు. దేవుడు మన జీవితంలో కొన్ని పరీక్షలు అనుమతించినప్పుడు మనం వాటిని జయించాలని ఆయన ఆశిస్తాడు. ఆ సమయంలో మనకు నొప్పి, బాధ, కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా భరించక తప్పదు. కాని మనం విశ్వాసంతో దేవునిపై ఆధారపడి ముందుకు సాగితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకే మనం అధైర్యపడకుండా విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఇలాంటివి మీ కుటుంబంలోగాని, మీకు తెలిసిన కుటుంబాల్లోగాని జరిగి ఉంటే మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక.